సెప్టెంబర్ 12న ఎలాగో మేము కిష్కింధపురి చూడబోతున్నాము డెఫినెట్గా. బట్ దానికంటే ముందు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైవ్లో 3/9/2025 మీ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము ట్రైలర్ లాంచ్ రోజున. ఊరికే చెప్పాను ఇవాళ డేట్ కాబట్టి. ఏదో చెప్పారు చెవిలో. ఏమైంది, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫస్ట్ డైరెక్టర్ మీకు చెప్తే మీరు రేడియో ఇంట్రొడక్షన్ ఇస్తాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు. మా డైరెక్టర్ గారు రేడియో ఇంట్రొడక్షన్ ఇస్తారండి, మైండ్ బ్లోయింగ్ నరేటర్. సో ఈ నరేషన్కి ఫ్లాట్ అయిపోయాను నేను. సో ఫస్ట్ మీరు ఒకసారి చెప్పండి, స్టార్ట్ చేయి. ఆ నవ్వు కూడా ఉండాలి, ఓకేనా? నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ. ఇది విధిలిఖితం. థ్యాంక్ యూ. సినిమా అంటే చాలా మందికి డ్రీమ్స్ అండి, చాలా మందికి హోప్. ఒక సినిమా అంటే ఒక హీరోకో ప్రొడ్యూసర్కో ఒకళ్ళిద్దరు కాదండి, ఒక డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా మంది ఎఫర్ట్ ఉంటుంది, చాలా మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక సెట్ అంటే 500 మంది 600 మంది కావాలి. అలానే ఈ సినిమాకి ఎంతోమంది కష్టపడ్డారండి, చాలామంది డ్రీమ్స్ అండ్ హోప్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా మీ అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూడండి, ఒక డ్రీమ్ అంటే చాలా చిన్న డ్రీమ్ కాదు, చాలా పెద్ద డ్రీమ్ అండి సినిమా అంటే. అండ్ మీరు ఒకసారి మీ స్టోరీ చెప్పండి. ప్రసాద్స్ మీ ఫస్ట్ ఏంటి? ఇవాళ ప్రసాద్స్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో నాకు ప్రసాద్స్తో ఉన్న అటాచ్మెంట్ ఏంటంటే, నా చిన్నప్పుడు అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు ప్రసాద్స్ అంటే చాలా అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు అన్ని సినిమాలు ఇంటి దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్లోనే చూసేవాడిని. సో ప్రసాద్స్కి వెళ్ళడం అనేది చాలా అదొక కోరిక. ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా నాన్న ఫైనల్గా అపరిచితుడు అనే సినిమాకి నాకు టికెట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు, ప్రసాద్స్లో సినిమా చూపిస్తా అని చెప్పి. ప్రసాద్స్లో చూపించడం సినిమా అనేది నాకు అదొక సెలబ్రేషన్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అపరిచితుడు. అన్ని రోజులు కోరుకుని అక్కడ సినిమా చూసిన నేను ఈరోజు సాహు గారి వల్ల, హీరో గారి వల్ల, హీరోయిన్ గారి వల్ల, అందరి వల్ల ప్రసాద్స్లో మన సినిమా ఈవెంట్ చేస్తున్నాము. సో యా, ఇది డెఫినెట్లీ ఒక వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, మేము చాలా అనుకుంటామండి, చాలా రాయొచ్చు, చాలా అనుకోవచ్చు. కాకపోతే మేము అనుకున్న ప్రతిదీ ఆన్ స్క్రీన్ రావాలంటే ఏ ఒక్క రోజు కూడా అడిగిన దానికి నో చెప్పకుండా అడిగిన ప్రతిదీ మాకు సెట్కి వచ్చేది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాహు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్కి మీరు వేసిన సెట్ మీరు అందరూ చూసారు. యాక్చువల్లీ ప్రమోషన్స్కే అంత లెవెల్లో ఆయన సపోర్ట్ చేశారంటే సినిమాకి ఇంకెంత సపోర్ట్ చేసి ఉంటారో యూ కెన్ ఇమాజిన్. సో థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పెద్ద కళ పెద్ద బ్లాక్ బస్టర్గా మీ లిస్ట్లో జాయిన్ అవుతుందన్నమాట. సో September 12th డేట్ అది. థ్యాంక్ యూ సో మచ్. కాదు మీరేంటి మైక్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు? మీ డైలాగ్ అరే కాదు, మా డైరెక్టర్ పర్మిషన్ ఇస్తేనే చెప్పగలుగుతాను. ఆయన కథ రివీల్ అయిపోతాను భయం మాకు. ఏదో జరుగుతుంది, ఒక చిన్నది ఎడిట్ చేయమంటున్నారు అంతే. యా. దిక్కుని ఏలే అష్టదిక్పాలకును భీతి కోల్పగా, చుక్కల వెలుగు చిక్కటి చీకటి యావయించగా, ప్రళయ కాలమున పగపగ మండే కాల నేత్ర త్రినేత్ర రుద్రుడిని ప్రచండ ద్వాలను దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూర్దుండ స్వరూపం ఇది. డంకా నినాదం రణమును చేయించలేక మనము తరపున వైష్ణవ నీవే శరణమును పట్టి నిన్ను వదలని నీ మృత్యు ఘోషణను, నీ ఆత్మ భోక్తనను అమృత్యు. ఓ మై గాడ్, గూస్ బంప్స్. అసలు ఆయన మధ్యలో ఆపింది ఎడిట్ చేయమన్నారు డైరెక్టర్ గారు, అందుకని అది ఎడిట్ చేశారు. అది ఏంటి అదే సినిమా. అదే. సో అది మీరు సినిమాలో September 12th చూడండి. అండ్ దట్స్ అమేజింగ్ అసలు. వావ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎ Q&A సెషన్ ఫర్ దట్.
సాహో గారు ప్రీ రిలీజ్లో చెప్తారు, సాహో గారు నేను మిమ్మల్ని అలా. సాగర్ అన్ని తెర వెనకాల, సాగర్ అన్ని తెర వెనకాల. థ్యాంక్ యూ.